రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకి మారుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశాభవులు, వైసీపీపై వ్యతిరేకత ఉన్న కొంతమంది సీనియర్లు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దానిలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో సుమారుగా 60,000 బి.సి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. మిగతా సామాజిక వర్గాల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి బి.సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తియే చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించేందుకు పావులు కదుపుతున్నారు. ఇతని కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ కావడం విశేషం. మొదట కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. ఆ తరువాత మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ, గుంటూరు కృష్ణా జిల్లాలో కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మొదటగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆ తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వారితో పనిచేసిన అనుభవం మెండుగా ఉంది. చిలకలూరుపేట రాజకీయం అంటే రసవతరంగానే ఉంటుంది. ఎందువలనంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని అతి తక్కువ కాల వ్యవధిలోనే వారు చేసిన సేవా కార్యక్రమాలతో పాటు మొదట ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రిగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీద బీసీ మహిళ కావడంతో గెలుపు సాధ్యమైంది. అదేవిధంగా ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నెగడం సులభతరంగా సాధ్యమవుతుంది. అన్ని రాజకీయ పార్టీలతో పరస్పర సంబంధాలు ఇతనికి ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఈ విధానం ప్రకారం ఆలోచన చేస్తే బీసీ సామాజిక వర్గానికి చిలకలూరుపేట ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందు అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త నాయకత్వం వస్తేనే పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా నాయకులకు చెప్పకపోయినా బహటంగానే చెప్తున్నారు. నాయకత్వం మారితేనే పలువురు పార్టీ వైపు ఆకర్షితులు అవుతారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు చిలే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఈ దిశగా బి.సి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవకాశం కల్పిస్తారా లేదా అనేది వేచి చూడవలసి ఉంది. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్